దేవుని నామమునకి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగుంటున్నారమ్మా? సంతోషంగా ఉంటున్నారా? మీ పిల్ల పాపలతో సుఖశాంతులతో మరి ఇంకా పాడి పంటతో సమృద్ధి జీవంతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని మా అనుదిన ప్రార్థన. మీరు సంతోషంగా ఉండండి, శాంతితో నింపబడండి. ఓకేనా? అందరికీ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ప్రార్థనకు చేసుకోకముందు ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. దైవాశీస్సులు పొందుకున్నాం. పరిశుద్ర 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 ప్రేమ నమ్మకం గల మా తండ్రి, గొప్ప దేవ, ఇంతవరకు మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టి మరొక రోజును ప్రవేశపెట్టి ఇగో తండ్రి నాయన నేను స్తుతించుటకు ఆరాధించుటకు వాక్య భాగం పంచుకున్నట్టుకు ఇచ్చిన ధన్యతను బట్టి వేలాది వేల కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఎవరైతే నీ వాక్యపు వెలుగు జాడులోనికి వస్తారో వారి ముఖ కాంతి ప్రకాశింప చేస్తానని సెలవిచ్చిన నారాజు నా ప్రభ. ఎవరైతే అత్యాసక్తితో తండ్రి వాక్యము కొరకు ఎదురు చూస్తున్నారో వారిని నింపండి, ఆశీర్వదించండి, దీవించమని అడుగుచున్నా. నీ దాసులను నీ స్వచాటును మరుగుపరుచుకొని మీ ఆత్మీయ జ్ఞానంతో బోధించుటకు సహాయ సహకారాలు అందించండి. నా నోటికి మీరే బూరగా ఉండి నడిపించి బ్రొచ్చు కాపాడమని, వింటున్న ప్రతి ఒక్క హృదయానికి ఊరట, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అతి వినిగా బ్రతిమాలు వేడుకొంచు ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగము మరి అంశం వచ్చేసి ఈరోజు ఏది పాపము. ఒకప్పుడు మనం పాపము గురించి చెప్పుకున్నాం. పాపము అంటే ఏమిటో మరి యూట్యూబ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇది ఏది పాపం, పాపం అంటే ఏది, పాపం అంటే ఏంటి తెలియదు కొంతమందికి. అది ఏంటో మనం చేస్తున్నది ప్రతిదీ కరెక్టే అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఏది పాపము, అంశం ఏమిటి, ఏది పాపము. ఓకే, పాపము అంటే కనుక మనం ఏమనుకుంటాము, ఒక బ్రీఫ్గా మనం ఆలోచన చేసుకుంటే అక్రమ వ్యాపారాలు, మరి హత్యలు, మరి ఇంకా వ్యభిచారము, మానభంగాలు, పెద్దలు చెప్పినప్పుడు వినకపోవడము పాపము, దేవుడు చెప్పిన మాట వినకపోవడం కూడా పాపము. ఇన్ని పాపాలు ఉంటున్నాయి. ఇంకా ఏమనుకుంటున్నాం, కొంతమంది చూడగానే కొంతమందికి ఏం చేస్తుంటారు, వీని కొట్టాలి 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 కొట్టాలి. ఇదేంటో మరి అర్థం కాదు. కొట్టి కొట్టి పెట్టాలి, వాడు పోవాలి అని చెప్పేసి కొంతమందిని చూడగానే ఏం చేస్తుంటారు, కొట్టాలనుకుంటుంటారు. కొంతమంది చూడగా వారిని ఏమైనా చేయాలి అనే తత్వం కలిగి కొంతమంది ఉంటారు. సో అలాంటివన్నీ పాపాలు అన్నమాట. మరి పాపం అంటే ఏంటో, ఒక వ్యభిచారమో లేకపోతే ఒక దొంగతనమో ఒక హత్యలనే కాదు, ప్రతిదీ పాపంగా కనబడుతూ ఉన్నాయి. కానీ ఈరోజు మరి ఏది ఆ పాపము, ఎలాంటి పాపము అనేది ఈరోజు మనము మరి బ్రీఫ్గా తెలుసుకుందాం. మరి ఒక అంశానికి వచ్చినట్లయితే 1 యోహాను 3:4 వచనము, 1 యోహాను 3:4 ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించడము పాపము. మనకి ఆజ్ఞలు దేవుడు ఇచ్చినాడు. మరి ఆజ్ఞలలో మరి 10 కమాండ్స్ను మనం చూస్తూ ఉన్నాం. ఏది మీరినా అది పాపమే అని చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎందమే, కింద భూమి ఏంది, భూమి కింద నీళ్ళు ఏంది, దేని రూపమైన విగ్రహమైన నువ్వు చేసుకునకూడదు, వాడు సాగిలపడదు, వాడు పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా నుచ్చనింపకూడదు. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించును, జ్ఞాపకం ఉంచుకొనుము. నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నువ్వు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగు వానిది ఏది ఆశింపకూడదు, నువ్వు అబద్ధ సాక్ష్యమో పలకూడదు. ఓకే, చాలా బాగుంది, చాలా సంతోషం. మరి దేవుడు అన్ని ఆజ్ఞల్లో మనం ఏదైనా మీరుతున్నామా మీరలేదనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించడము ఒక గొప్ప పాపముగా దేవుడు మనకు ఆ 10 కమాండ్స్ని ఇచ్చినాడు. ఆ 10 కమాండ్స్లో ప్రతిదీ పాపముగానే కనబడుతుంది. ఇంక మీకు మన ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. వ్యభిచారం గురించి చెప్పని అవసరం లేదు, అబద్ధ సాక్ష్యాల గురించి చెప్పని అవసరం లేదు. ఎంతోమంది అబద్ధ సాక్ష్యాలు చెప్పి మనకు నాబోతును మరి అబద్ధముతో చెప్పి మరి ఎంతో మరి చంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన ద్రాక్ష తోటను ఆశించి మరి ఏం చేస్తారో అతను చంపించినట్లుగా మనం చూస్తున్నాం. అబద్ధ సాక్ష్యాలన్నీ పలికించి ఆయన చంపి ఆయన ద్రాక్ష తోటను మరి తీసుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అంత రాజై ఉండుకొని ఏం చేస్తున్నాడు ఆయన, నాబోతు ద్రాక్ష తోటను అబద్ధ సాక్ష్యాలతో చేసి
ఆయన దొమ్మిగా చేసి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంత ఆజ్ఞాతిక్రమం అంటే మన పెద్దలు ఏదైనా చెప్పిన మాట వినకపోవడం కూడా పాపము. ఆజ్ఞను అతిక్రమించడం, పెద్దలు ఏమైనా చెప్తే, మన తల్లిదండ్రులు ఏమైనా చెప్తే, లేకపోతే మన టీచర్స్ ఏమైనా చెప్తే మనం ఏం చేస్తున్నాం? మాట వినం. అంటే మాట విననేనటువంటి తత్వం కలిగి మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి తత్వం నుంచి మనం బయటికి రావాలని యేసుక్రీస్తు ప్రభు కోరుతున్నాడు. కాబట్టి అబద్ధ సాక్ష్యాలు కానీ, దొంగతనము, దోపిడీలు అంటే నేను ఒకసారి చెప్పాను, మనము ఏ విధంగా పాపము చేస్తున్నాము అని. అంటే దేవునికి ఇవ్వవలసిన దశమభాగంలో ఇవ్వకపోవడం కూడా పాపమే. దేవునికి చేయవలసిన సమయాన్ని వెచ్చించకపోవడం కూడా పాపమే. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఎంతో అందమైన మాట. ఏం చెప్తున్నాడంటే ప్రార్థన చేయకపోవడం కూడా పాపము. ఏంటి పాపము? పాపం అంటే ఏంటి? మనం దేవునికి సన్నిధిలో మనం ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మనం గమనించండి, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థించే మనసును గమనించండి. మంచిగా ప్రార్థన ఎవరైనా చేస్తున్నారనుకోండి, ప్రార్థన చేయకపోవడం పాపం. మనం గమనించినట్లయితే అక్కడ రోమిలకు రాసిన పత్రిక 14:13లో సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహోదరులకు అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తున్నాం? సహోదరులకు సహోదరులకు అడ్డమే చెప్తాం. ఎందుకను? వాళ్ళు బాగా ప్రార్థనలో ఉన్నారనుకో, ఏం ప్రార్థన చేసినావు, వచ్చాయి ఇప్పుడేం ప్రార్థన, రాత్రి చేసుకుందులే అంటే ప్రార్థించే సమయానికి మనం వెళ్తున్నప్పుడు ఆ ప్రార్థనకు ఆటంకపరిచేవారు కూడా ఎంతోమంది ఉన్నారు. బాగా ఆలోచన చేసుకుందాం. మన జీవితాల్లో ఎందుకు అట్లా ప్రార్థన చేసేవారిని కూడా మనము ఆటంకముగా మారుతూ ఉన్నాం. మంచిగా ప్రార్థించే వారిని చూసి ప్రార్థన చేయకోకుండా ఆపేస్తున్నాం. అలాగే మనము వాక్యం వినుకోకుండా, కొంతమంది చక్కగా వెళ్ళి ఫస్టే వెళ్ళి చక్కగా వాక్యం విందామని సండే రోజున బాగా బయలుదేరుతూ ఉంటారు. వెంటనే వాళ్ళనే ఉంటాయి, ఏందిరా నువ్వు భలే పోతావు, నువ్వేమైనా పెద్దోనివి అనుకుంటున్నావా, లాస్ట్న పోయి ఆమెనని రావాలా, మనం బాగా బయట తిరిగేసి వద్దాంరా, లేకపోతే బయట క్రికెట్ ఆడదాంరా అంటానే ఆ ప్రార్థన అంతా వదిలేసి, వాక్యమును వదిలేసి వీళ్ళు ఏం చేస్తారు? విననీయకోకుండా. అంటే వాక్యము వింటే పాపము నుంచి, పాపాంధకారం నుంచి దూరంగా పారిపోతారు. వాక్యము 2 అంచులు గల వాడిగల ఖడ్గం కనుక ఆ వాక్యము మన హృదయంలోనికి ఎప్పుడైతే దిగి వస్తుందో అప్పుడు మనలో వాక్యం ఉందనుకోండి, వాక్యం ఉంటే ఎటువంటి దానికి ఇంకా తావిమం. అందుకే సాతాను అపవాది ఏం చేస్తుంటుంది? ఎవరో ఒకరి ద్వారా రప్పించి తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా పక్కకు లాగివేస్తుంది. అంటే ప్రార్థించలేకుండా చేస్తుంది. అలాగే ఏంది ఆటంకపరుస్తుంటుంది. ఒక స్త్రీ ఒకసారి హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ట్రైనింగ్ చేసినప్పుడు ఒక ఆయక్క ఉంది, సుహాసిని అని. ఆయక్క ఏం చెప్తే ఒకరోజు ఫోన్ చేసి, ఎస్తే నాకు చాలా బాధగా ఉందమ్మా. ఎందుకక్క అంటే, ఏం లేదు, నేను ప్రార్థన చేసుకుని పోదామంటే అప్పుడే బంధువులు వచ్చింటారు, అప్పుడే పనులు వచ్చింటాయి, అప్పుడే బయట ఎవరో ఒకరు వస్తారు, ప్రార్థించే సమయానికి అలా ఆటంకం చాలా జరుగుతుంది, ప్రార్థించలేకపోతున్నాను, నా కుటుంబం ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదని ఆమె చాలా మైండ్ ఖరాబ్ అయ్యే ఉండే. అయితే వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు వారు సెటరేట్ అయ్యి ఈరోజు బాగా మంచిగా ఒక హోదాలో ఉంటున్నారు. అంటే కారణం ఏంటి? మనం ప్రార్థించే మనస్సును మనం కలిగి జీవించాలి, ప్రార్థన కలిగి ఉండాలి, వాక్యం చదివే వారిగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా వాక్యం చదువుతూ ఉన్నారనుకో, భలే ఇప్పుడే బైబిల్ పట్టుకొని ఇప్పుడే చదవాలనా, ఏం అంత వైరాగ్యం వచ్చిందా, అంత వృద్ధునివే నువ్వు, అంత వృద్ధురాలివే నువ్వు, రా మనం బయటికి పోదాం, సినిమాలు షికార్లు తిరిగేసి వద్దాం అంటానే మనం ఏం చేస్తామమ్మా? ఆ సినిమాలకు ఆ షికార్లకే మనం ప్రాముఖ్యత ఇస్తాం. కానీ దేవుని వాక్యము చదవడానికి మాత్రం సమయం ఉండదు. అవునా? అయితే బాగా ఆలోచన చేసుకుందాం. దేవునికి మొట్టమొదట మనము స్థానం ఇవ్వాలి. మనం మొట్టమొదట స్థానం ఇస్తేనే మన జీవితము బాగుంటుందని ప్రభువు సెలవిస్తున్నారు. అందుకే సహోదరునికి ఆటంకపరచవద్దు. ఒకవేళ బైబిల్ చదువుతున్నాడా, ఒకవేళ ప్రార్థన చేస్తున్నాడు, నువ్వేం చేయాలి?
వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ప్రార్థనలో ఉంటున్నారు, మరి వచ్చేసి ఏం చేస్తున్నారు, వీళ్ళు వాక్యం చదువుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేయాలి, వెళ్ళిపోవాలి. ఒకవేళ చర్చికి బయలుదేరుతున్నారా, నువ్వు వచ్చావా, సరే ఆటంకపరచకూడదు, మీరు చర్చికి వెళ్ళి రండి అని చెప్పేవారిగా మన జీవితాలు ఉండాలి. అలా కాదు, మేము వస్తే మీరు వెళ్తారా, ఎంత ప్రౌడ్ మీకు అని మీరు మీ సహోదరునికి సహోదరులకు సహోదరీలకు ఆటంకముగా ఉండవద్దని ప్రభునామమున విజ్ఞప్తి చేయుచున్నాను. ఎందుకనగా మనము దేవునిలో ఎదిగే వారిని చూసి సంతోషపడాలి, కానీ వారిని ఆటంకపరిచే వారిగా ఉంటే ఏమొస్తుందంట, పాపము వస్తుంది. ఇంకొంతమందికి ఎట్లా వస్తుంది పాపము అంటే ఈ ఆటంకపరుచుతున్న సహోదరులకు చెప్పేది, సువార్త ప్రకటించేటప్పుడు సువార్తకు ఆటంకపరుచుతున్నారు, అది కూడా పాపమే, ఆ లెక్కలోనికి వచ్చేస్తుంది. సువార్తను ఎవరైతే ఆటంకపరుచుతున్నారో, సువార్తకు ఎవరైతే వెళ్తున్నప్పుడు వారికి కరపత్రాలు ఇవ్వకోకుండా, లేకపోతే వారికి దేవుని యొక్క వాక్యం వినేవాళ్ళంటే వింటారు, వస్తే వస్తారు, లేకపోతే లేదు. నీకేమంత బాధ, అంత కష్టము, అంత ఇబ్బంది ఎందుకు వస్తుంది? కాబట్టి నీవు చెప్పలేకున్నావు, చెప్పేవారిని కూడా ఆటంకపరచు ఏం తెచ్చుకుంటున్నావు, నీ వెనక పాపాన్ని తెచ్చుకుంటున్నావు, పాపం అనే తూకాన్ని తెచ్చుకుంటున్నావు. దేవుడు ఒకరోజు తీర్పు దినం వచ్చినప్పుడు పాపం ఎక్కువ ఉంటుంది. ఎందుకోను ప్రార్థించలేకపోతివి, వాక్యం చదవలేకపోతివి, వాక్యం వినలేకపోతివి, సువార్త ప్రకటించలేకపోతివి. కానీ సువార్త ప్రకటించే వారికి ఆటంకంగా ఉన్నావు, ప్రార్థించే వారికి ఆటంకంగా ఉన్నావు, వాక్యం చదివే వారికి ఆటంకంగా ఉన్నావు, చర్చికి వెళ్ళే వారికి చర్చికి వెళ్ళకోకుండా చేస్తున్నావు. ఇన్ని ఆటంకాలు చేస్తున్న నీకు పాపము వెంటనే వస్తుందని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవునికి విరోధంగా ఆటంకపరచవద్దని ప్రభునామన విజ్ఞప్తి చేయుచున్నాం. ఇంకొక పాపం ఏమిటో తెలుసా? మరి మనకుగా తయారు చేసుకున్న బంగారు ప్రతిమలకు మ్రొక్కకూడదు. బంగారు ప్రతిమలు, లేకపోతే మనం వెండి బొమ్మలు, లేకపోతే మట్టి బొమ్మలు ఎన్నో మనం చేసుకుంటూ ఉన్నాం. వాటికి అంటే మన చేతులారా మనం ఏదైతే చేసుకుంటున్నామో, మనం ఏదైతే చేసుకొని వాటి వైపు తిరుగుతూ ఉన్నామో వాటి వల్ల వస్తుంది, ఏమొస్తుందంట, పాపం. ఇక్కడ నిర్గమాకాండము 32వ అధ్యాయము 31వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. ఎవరంట అప్పుడు గొప్ప పాపము ఎవరు చేశారంట? ప్రజలందరూ చేశారు. ఏమా గొప్ప పాపం చేసినారంటే, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. ఒక బంగారు దేవతనని, ఒక బంగారు దేవతను తయారు చేసుకున్నారు. వారు తయారు చేసుకునేది చూసి వారి దగ్గరికి ఏమొస్తుంది, గొప్ప పాపము వస్తూ ఉందంట. ఆ గొప్ప పాపం వచ్చి ఉన్నది వీళ్ళ దగ్గరికని ఆయన సెలవిస్తున్నాడు. అంటే మన కొరకు మనం దేవతను తయారు చేసుకునుట అన్నమాట. అంటే మన కొరకు మనం దేవతను తయారు చేసుకోవడం అంటే ఒక 3-4 ఇన్స్టెంట్స్ సాదృశ్యమైనటివే మీకు చెప్తాను. మరి ప్రొద్దుటూరులో ఒక అతను రిక్షా తొక్కే అతను, వాళ్ళ భార్య చనిపోయింది. అందరూ న్యూస్లో వచ్చినట్టు మాత్రమే చెప్తున్నా. అతను వాళ్ళ భార్య చనిపోతే ఇద్దరు చిన్నపిల్లలు, ఒక పాప బాబు. అతను ఈమె నా దేవతని భార్య ఫోటో పెట్టుకొని పూజ చేయడం స్టార్ట్ చేశాడు. ఆమెకే పూజ చేస్తాను, ఆమె నా దేవత, అయ్యా నువ్వు ఇంకొకరిని చేసుకుంటే లేదు, ఈమె నా దేవత అంటూ స్టార్ట్ చేసి ఆమెనే ఒక దేవతగా పూజిస్తూ ఆరాధిస్తూ తిరుగుతూ ఉన్నాడు. అది ఏనాడోలే, అంటే 4 సంవత్సరాల కిందట 3 సంవత్సరాల కిందట జరిగిన సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇంకొకరు అంటే ఆమె దేవత, అంటే ఈయన తయారు చేసుకున్న, ఈమె పెట్టుకున్న ఒక ఫోటోని పెట్టుకొని, ఒక ప్రతిమను పెట్టుకొని తన భార్యనటువంటి ఆమెను దేవతగా చేసి పూజలు స్టార్ట్ చేశాడు. అలాగే ఇంకొక చోట, ఇది కూడా న్యూస్లో వచ్చింది, ఇది రీసెంట్గా వచ్చినది. ఆమె భర్త చనిపోతే ఆమె భర్త కోసం ఒక గుడి కట్టించి ఆ గుడిలో ఆయనకు పూజలు స్టార్ట్ చేసింది. ఆమె పూజలు స్టార్ట్ చేస్తే ఆమెకు ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఈయన దేవుడని ఈయనకు ప్రార్థన చేసుకొని ఈయన టెంకాయలు కొట్టి ఏమైతే చేసిపోతున్నారో అక్కడ వాళ్ళకందరికీ జయమవుతుందంట ఆమె చెప్పడం. అంటే ఆమె భర్తకు
పూజలు చేసి వాళ్ళు ప్రార్థనలు చేసుకొని అక్కడి నుంచి వెళ్తుంటే ఆ పూజ పునస్కారం వల్ల ఆమె భర్తకు చేస్తున్న వల్ల వాళ్ళ కుటుంబాలకు కూడా ఆశీర్వాదం వస్తుందని ఆమె చెప్తుంది. అంటే ఆయన ఒక మనిషికి మనము ప్రతిమ తయారు చేసుకొని ఒక గుడిలాగా ఒకటి కట్టించుకొని అక్కడ ఆమె ఏం చేస్తుంది, ప్రార్థనలు స్టార్ట్ చేసింది. ఇంకొక ఈమె సినీ యాక్టర్ ఖుష్బూ, ఈమె గురించి కూడా వారందరూ ఒక గ్రామంలో ఆమె మంచి మేలు చేసిందని చెప్పేసి ఆమెకేం చేసినారు, ఒక ప్రతిమను తయారు చేసుకొని అక్కడ పూజలు స్టార్ట్ చేశారు. అంటే ఏంటి, మనము మన చేతులారా ఒక మనిషికి మనమే తయారు చేసుకుని ఆ మనిషికి మనమే పూజలు స్టార్ట్ చేయడం అంటే ఏంటి, ఇదంతా ఎంత మంచి పనులు చేసినా మానవుడే, మట్టి నీకు మట్టి ఏ విధంగా నీకు దేవత అవుతుంది, అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వీళ్ళు తయారు చేసుకున్నారు, ఆమె భర్త దేవుడైనాడు, అతని భార్య దేవత అయింది. ఇక్కడ ఆ సినీ యాక్టరు దేవత అయి కూర్చున్నది. ఒక రవ్వ మేలు చేసే కొద్దికి వారు ఆ గ్రామం అంతా మా దేవత అని చెప్పుకుంటున్నారు. అంటే ఇంకా కొంతమంది చేసేదాన్ని బట్టి ఇప్పుడు మనకు చాలామంది అంటుంటారు సోను సూద్, ఆయనను గురించి కూడా మీరు వినే ఉంటారు. ఈ సోను సూద్ అనే అతను కూడా సినీ యాక్టర్. ఆయన కూడా చేసే మేలును బట్టి అందరూ మేలు చేస్తున్నారు అని ఆయన కూడా ఎంతగానో కొనియాడుతూ ఉంటుంటారు. అయితే ఆయన మనకు చేస్తున్న మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి, కానీ ఆయనే దేవుడుగా మనము కొలవరాదు అని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. మన చేతులారా వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి అంటే వారి చేతులారా తయారు చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా వీరు పాపం చేస్తున్నారు, వీరుగానే వీరి భర్తలను ప్రేమిస్తున్నారు, వీరి పిల్లలను ప్రేమిస్తూ వాళ్ళకే గుళ్ళు గోపురాలు కట్టి వారి కొరకే ప్రార్థనలు చేసి వారిని దేవుళ్ళుగా కొలుచుకుంటున్నారని చెప్పేసి ఈ గొప్ప పాపం జరుగుతుందని దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేసి ఏడుస్తూ ఉన్నాడు మోషే అయినటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి మన జీవితాలలో మనం చాలామంది మన కుటుంబాలలో ఎక్కువ మన బిడ్డలను మనం ప్రేమిస్తూ ఉంటాం. మన బిడ్డలను మనం ప్రేమించి వారిని ఎక్కువసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అది చాలా తప్పు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది కూడా ఒక పాపమే. ఎక్కువ మనం వాళ్ళనే మన బిడ్డలనే మనం ప్రేమిస్తుంటాం, మన చక్కగా జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఉంటాం. కాబట్టి అది చాలా తప్పు. దేవుడు చేసిన అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? దేవుడు మనల్ని సజీవ లెక్కలో నిలబెట్టాడు, మనకు మంచి పంటనిచ్చాడు, మంచి ఆశీర్వాదం ఇచ్చాడు అని మనం ఎప్పుడైనా ప్రార్థనలు చేశామా? దేవుడు చేసినాడు, సముద్రంలో పాయలు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, ఇలాంటి మనం చెప్పుకోం. మన బిడ్డల్ని ఎక్కువగా ఏమన్నంటే దేవుడే మనకు భార్య బిడ్డల్ని ఇచ్చారు. ఇంకొకరు అంటున్నారు, నాతో వాదించరు, దేవుడే మనకు భార్య బిడ్డల్ని ఇచ్చారు, వారిని ప్రేమించకపోతే ఇంకెవరిని ప్రేమించాలండి? నిజమే కాదనిలే, ప్రేమించమన్నాడు, ప్రేమించే సంతోషంతో సమాధానంతో ఉండమన్నాడు. అది ఏదో ఎంత లిమిట్. ఇప్పుడు మనము ఎంత నీకు ఇష్టమైన చికెన్ అయినా లేకపోతే మటన్ బిర్యానీ కానీ లేకపోతే చపాతీలు కానీ మనకి ఏదైనా ఇష్టం ఉందనుకోండి, ఆ ఇష్టము మనం కడుపు నిండా తింటాం. లిమిట్ కంటే మించి ఎక్కువ ఇష్టం అని తింటే పొట్ట పేలిపోతుంది. అర్థమైందా? పొట్ట పేలిపోతుంది. లిమిట్ మన కడుపు ఎంతగా పడుతుందో అంతవరకే తినాలి. ఎక్కువ తింటే అరగదు, తర్వాత వామిటింగ్స్ వస్తాయి, తర్వాత అలర్జీ స్టార్ట్ అవుతుంది. ఇన్నిటికంటే లిమిట్గా తినడము ఎంత ప్రాముఖ్యతమో మన భార్య బిడ్డలను కూడా మనం కూడా అలాగే ప్రేమించాలి. దానికి ఒక లిమిట్ ఉన్నది. ఆ లిమిట్ ప్రకారం మనం ప్రేమించాలి. ఒకవేళ ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళు ఏమైపోతున్నారు, తిరగబడి తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారు, తిరగబడి త్రాగుబోతులవుతున్నారు, అనేక వ్యసనాలకు బానిసయ్యి వారు పాపాంధకారంలో కూరుకుపోయే స్థితికి తీసుకొని వస్తున్నామంటే కారణం ఏంటి? మన చేతులారా మనం నిర్మించుకున్న వాటి కొరకు మనం ప్రాకులాడడం, మన బిడ్డల కొరకు మనం ప్రాకులాడడం, దేవుని కోసము, దేవుని యొక్క ప్రేమ కోసము, దేవుని యొక్క సన్నిధి కోసము, దేవుడు చేసిన అద్భుతాల కోసము, దేవుడి కొరకు ప్రార్థించేవారిగా, కీర్తించేవారిగా, మరి వాక్య భాగం చదివేవారిగా మన జీవితాలు ఎందుకు ఉండట్లేదని
ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి జాగ్రత్త సుమి. మన జీవితములలో మనం కావలసినది కోరుకునేవారిగా, మన జీవితాలు మేలైనటువంటి చేపట్టేవారిగా మన జీవితాలు ఉండాలి. ఇంకొక అతను ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏంటంట? ఇంకొక పాపం ఏంటంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసేదే అదే పాపం. అందుకే ఇప్పుడు మనకు ఏది పాపాలుగా కనబడుతున్నాయో ఇప్పుడు ఆలోచన చేసినారా? పాపం 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 అంటే ఏదా పాపం? ప్రార్థించకపోవడం పాపం, మేలైనది చేపట్టకపోవడం పాపం, సహోదరులకు ఆటంకపరచడము పాపం. కాబట్టి మన జీవితాలలో ఆటంకపరచుకోకుండా ఇంకా మన చేతులారా నిర్మించుకున్న వాటి కొరకు మనము పూజలు చేయడము పాపమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అతిక్రమించకుండా వాటిని పాటించే వారిగా మన జీవితాలు ఉండాలని కోరుకుంటున్నాడు. ఇంకోటి, పరిశుద్ధాత్మనికి వ్యతిరేకముగా మరి ఎవరున్నారంటే ఇక్కడ మరి సౌలు కూడా ప్రవక్త అయిన సమూయేలు కొరకు మరి కన్న పిశాచ కాడికి పోయి ఆమెను ఏమని చెప్తున్నాడు? నా కొరకు సమూయేలును రప్పించమని చెప్పి రప్పిస్తున్నాడు. అంటే తను ఒక ప్రవక్తగా ఉండి తను దేవుని సన్నిధిలో విచారణ చేయకోకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? ఆమె కన్న పిశాచి యొక్క దగ్గరికి వెళ్ళి అక్కడ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా, అంటే అభిషేకింపబడిన సౌలు రాజుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉండక, దేవుని యొక్క ప్రేమలో సహవాసంలో ఎదగలేక ఆయన కర్ణ పిశాచాలను వెంబడిస్తూ దేవునికి వ్యతిరేకముగా, పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా వెళ్ళి చేయవలసినది చేయక చేరానివి చేసి ఆయన కూడా పాపం తెచ్చుకొని ఏమైపోయాడో సౌలు గురించి మనకు తెలుసు. ఎవరూ చంపకపోతే ఆయన కత్తిని పాతుకొని ఆ కత్తి మీద ఆయన పడి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి? మన జీవితాల్లో బాగా ఆలోచన చేయండి. ప్రభు యొక్క ప్రేమ సహవాసంలో వెతగాలంటే మనము ఆజ్ఞను పాటించాలి. ప్రభు యొక్క పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పోకుండా పరిశుద్ధాత్ముని యొక్క ప్రేమ సహవాసంలో వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. ఇంకొకరు ఎవరైతే బేతేలు ప్రవక్త, ఓసారి ఆయన ఆ ఊరికి మరి యూదా దేశం నుంచి దైవజనుడు వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ యెరోబాము రాజు బలిపీఠం కాడు ఉన్నప్పుడు ఇక్కడ బుగ్గి ఒలికి వస్తుందని చెప్పినప్పుడు, అది కాల్చబడుతుందన్నప్పుడు ఆయన కోపం వచ్చి నువ్వేంది నాకు చెప్తున్నావని చెప్పేసి అక్కడ అతన్ని పట్టుకోండి అని చెయ్యి, వాడిని పట్టుకోండి అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ఆ చెయ్యి ఏమైపోయింది? వెంటనే ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత ఆయనకు భయం వేసి బలిపీఠం మీద ఉండి దైవజనుని మీదకి కోపంతో, అయ్యా నువ్వు చేసిన పాపం బట్టి బుక్కి వలికిపోతుందని చెప్పినప్పుడు ఈయన ఏం చేసినాడు? ఆయన పట్టుకోండి, ఇంతగా చెప్తున్నాడు, ప్రవచనం చేస్తున్నాడని ఆయన వాడిని పట్టుకోండి అని ఎప్పుడైతే అంటానో, దేవుడికి వ్యతిరేకముగా బలిపీఠం నుంచి కోపంతో చేస్తున్న పనిని బట్టి దైవజనుని అంటావా అని చెప్పేసి ఏమైపోయింది? అక్కడ చెయ్యి ఎండిపోయింది. ఎప్పుడైతే ఎండిపోతానే భయపడి, అయ్యా నీ దేవుని వేడుకో, దేవుని వేడుకో, నీ దేవుని సముఖమందు వేడుకో అన్నప్పుడు ఆయన దైవజనుడు ఆ యెరోబాము రాజు కొరకు దైవజనుడు వేడుకున్నప్పుడు ఆయనకేమొచ్చింది? చెయ్యి మంచిగా తయారైపోయింది. మునపటి వాళ్ళ తయారైనప్పుడు వెంటనే ఆయన, అయ్యా మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చి అన్నపానములు పుచ్చుకొని నేను బహుమతులు తీసుకుని వెళ్ళంటే, లేదయ్యా నాకు దేవుడు చెప్పాడు, నేను ఇక్కడ ఏం తినొద్దన్నా, అన్నపానములు ముట్టుకోవద్దన్నాడు, మళ్ళీ వచ్చిన మార్గమే కాక వేరే మార్గంలో రమ్మన్నాడని చెప్పి వెళ్తున్న సమయంలో ఆ ఊరిలో ఉన్న ఆ బేతేలు ప్రవక్త ఒక ముసలి వ్యక్తి ఉన్నాడు. ఆయన కుమారుడు విని ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా మనకు ఊరికి ఇట్లా వచ్చినాడు ఒక దైవజనుడు, ఇట్లా రాజుతో ఇట్లా మాట్లాడినాడు, అది ఇది అని చెప్తానే తినకోకుండా వెళ్ళిపోతున్నాడంటే, అయ్యో మన ఊరికి వచ్చి దైవజనుడు తినకోకుండా పోవడం ఏంటని ఈయన పరుగు పోతే, అయ్యా లేదయ్యా నన్ను తినొద్దని దేవుడు చెప్పినాడంటే ఈయన ఏం చేసినాడు? ఓహో ఇట్లుండావు అని చెప్పేసి ఆయనకి ఏం చెప్పకపోయినా తన నోటి మాటతో ఏం చెప్పాడు? లేదయ్యా నాకు కూడా దేవదూత వచ్చి చెప్పింది, నువ్వు ఇట్లా నిన్ను ఎన్నికి తీసుకొని వచ్చి అన్నపానములు తీసుకొని పంపించు ఆయన చెప్పిందని చెప్తానే, అవునా అని ఈయన వెంటనే వెళ్ళాడు. అది అంటే పరిశుద్ధాత్మనికి ఆయనకు దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించకుండా ఆయనతో, ఇప్పుడు నీతో మాట్లాడినవాడు నీకే చెప్తాడు, తినమన్నాడో తినొద్దన్నాడో మళ్ళీ చెప్పేది నీకే, కానీ నువ్వు అతని మాటలు విని, అంటే నీలో
తినాలనే ఆకాంక్ష కలిగి ఉంది కనుక ఆ అన్నపానముల కోసం పరుగు పరుగున పోయి ఆ తిండి కోసం ఆశతో పోయినాడు. పోయి ఆడ తినేటప్పుడు ఈయనకు బయలుపరిచాడు దేవుడు. ఆ బేతేలు ప్రవక్తతో నువ్వు ఎవరైతే వద్దంటే ఆయన తీసుకుని వచ్చి అన్నపానములు పుచ్చుకునేటట్లు చేసి తిన్నని మార్గంలో పోకుండా చేసావు గనుక ఆయన ఈరోజు ఒక సింహం వచ్చి చంపివేస్తుంది అన్నప్పుడు భయపడి ఇలాంటి సరే ఏదైనా కానీ అని చెప్పేసి ఆయన వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో సింహం కనిపించి ఆ దైవజన్ని మరి చంపివేసినట్లు మనం చూస్తున్నాం. అంటే వ్యతిరేకముగా దైవజనుడు చెప్పిన మాటలకు, అంటే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ముడు మనతో ఏమైతే స్వరము ద్వారా మనతో మాట్లాడి ఏదైతే చెప్తా అదే కరెక్టు. మిగతాది ఏది మనం నమ్మకూడదు. ఈ లోకంలో 100 మంది వచ్చి చెప్పినా వారి నోటి మాటల వల్ల ఏమీ కాదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ప్రభావంతో ఒక్క చిన్ని మాట కూడా అది వాస్తవము. కాబట్టి దేవుని యొక్క మాటకు విధేయత కలిగి పరిశుద్ధాత్మనికి వ్యతిరేకముగా ఎప్పుడు ఉన్నా అది చాలా ఘోరమైన పాపం కనుక దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడుట పాపం. అందుకని మత్తయి సువార్త 12వ అధ్యాయము 31లో మనం గమనించినట్లయితే 32 కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చే ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. దేవునికి వ్యతిరేకంగా ఏదైతే చేస్తావో దానికి పాప క్షమాపణ లేదు. అదే మళ్ళా క్షమించని దానికి క్షమాపణ మాత్రం లేదు. ఒకవేళ నువ్వు చేసిన పాపమును బట్టి క్షమాపణ ఉందేమో. దేవునికి వ్యతిరేకంగా దేవుని మాటకు వ్యతిరేకంగా ఏదైతే చేస్తావో దానికి క్షమాపణ లేదని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడుతూ వానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమైంది నేను రాబోయే యుగమైంది పాప క్షమాపణ లేదు. ఒకవేళ ఈ యుగం కాకపోతే ఇంకొక యుగం ఉందని అనుకుంటుంటాం కదా, ఆ యుగంలో కూడా పాప క్షమాపణ లేదు. కాబట్టి దేవుని యొక్క యుగాలలో దేవుడిచ్చిన సమయాలలో మనము ఖర్చు చేసుకొని ప్రభు యొక్క ప్రేమ సహవాసంలో ఎదగాలని ప్రభు కోరుతున్నాడు. ఇదే మరి మనకు చెప్తున్న పాపాల గురించి. దేవునికి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం వ్యతిరేకంగా ఉంటే అది కూడా పాపమే. ఆజ్ఞ అతిక్రమము పాపము. ఇంకా ఏంటంటే దేవుడు తన మరి దాసులకు వారికి ఆటంకపరుచున్న సహోదరుని బట్టి పాపం. మన చేతులారా మన బిడ్డలనో లేకపోతే మన భర్తనో మన భార్యనో మన బిడ్డలను ప్రేమించి వారికి ప్రతిమలు చేసి ఎన్నో చేస్తారు, అది కూడా పాపము. కాబట్టి ఆ పాపములను అంటకోకుండా మనం చూసుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఇంకా యాకోబు పత్రిక 4:17 వచనంలో కాబట్టి మేలైన చేయుని ఎరిగి ఆలోగు చేయువానికి పాపము కలుగును. కొంతమందికి మేలైంది చేసే తత్వం ఉండి కూడా వారు చెయ్యరు. అంటే ఏంటి? నువ్వు శక్తి ఉంది కానీ పని చేయవు, కూర్చొనే ఉంటావు. ఒకవేళ ఎవరైనా మనకి ఎదురుగా బరువులు మోయలేక అల్లాడుతుంటే మన శక్తి కొలది మనము వారికి హెల్ప్ చేసేవారిగా ఉండాలి. చేయదగినవి చేయకపోవడం కూడా పాపమే అంట. ఇంకొకటి ఏంటి? నీకు ధనం ఉంది, పేదవానికి ఇవ్వడానికి కూడా నువ్వు వెనకాడుతున్నావు అంటే అప్పుడు ఏముంది? అక్కడ పాపం వస్తుంది నీ ఇంటికి పరుగున. చేయదగినది నీ చేతనైనప్పుడు నువ్వు వెనక తీయడం కూడా పాపమే. ధనం ఉండి చేయకపోవడం పాపము, హెల్ప్ చేయకపోవడము పాపము. ఇంకా బరువులు పోకపోవడం కూడా చాలా పాపం. ఎవరైనా బరువు మోస్తుంటే తానైనా ఇట్లా తీసుకో, రా కూర్చో, రిలాక్స్గా చెప్పడము ఎంత ధన్యత. కాబట్టి మనం చేయవలసింది, మనకు శక్తి ఉంది, మన శక్తిలారా మనం పోరాడే వారిగా మన జీవితాలు ఉండే. కొంతమంది మంచి శక్తి ఉంటుంది, అంతా ఉంటుంది, కానీ పోమ్మా ఏం పని చేస్తాం. కాబట్టి చాలా తప్పు. నీ శక్తి మంచున లేకుండా పని చేయాలని అలా చేయకపోతే ఏమొస్తుందో తెలుసా? పాపం వస్తుంది. నువ్వు చేయవలసినది, నీ శక్తి ఉంది, చేయగలవు, పని చేయగలవు, చెయ్యి. నీకు డబ్బు ఉంది, హెల్ప్ చేయగలవు, చెయ్యి. అంతేగాని చేయకుండా అలా చూస్తూ ఊరుకున్నావనుకో అదే పాపము. ఇప్పుడు తెలిసిందా ఏదేది పాపాలైనాయో? కాబట్టి జాగ్రత్తగా ఏది పాపము అనే అంశాన్ని ఈరోజు దేవుడిచ్చాడు. ఈ అంశం కొరకు మరి సహోదరుడు మరి బ్రాహ్మణపల్లెలో ఉంటున్న దైవజనుడు, బాపనపల్లెలో సేవ చేస్తున్న మరి పి రంగనాథ్ గారు, అంటే జక్కయ్య ఆయన పేరు, ఆయన
పాస్టర్ గారు మనకి ఈరోజు ఎపిసోడ్కు ధన సహాయం చేస్తున్నారు. మరి ఆయనను, ఆయన కుటుంబాన్ని, మరి వారికి ఇచ్చిన బంధుమిత్రాలను, వారి బిడ్డలను, వాళ్ళ మనవల్ని, మరి అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. తన కోరిక యావత్తును దేవుడు సఫలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ఇటు కృపను, ఇటు ధన్యతను మనకును, మన కుటుంబాలకు అందరికీ దేవుడు దయచేయునుగాక. ఏది పాపమో అది గ్రహించుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు యొక్క బోధనా పద్ధతులను కొద్దాం. దైవాశీస్సులు పొందుకున్నాం. ఇటు కృపను, ఇటు ధన్యతను మనకును, మన కుటుంబాలకును, మరి ఈరోజు ఎపిసోడ్కు ఇచ్చిన మరి పాస్టర్ జకరియా గారికి మరి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, వారికి అందరికీ దేవుని యొక్క మెండైన దీవెనలు, మీకును మెండైన దీవెనలు దేవుడు కుమ్మరించునుగాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ర 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 ప్రేమ నమ్మకం గల మా తండ్రి, గొప్ప దేవ, ఇదిగో తండ్రి నాయన, నీ ప్రేమ వాక్కులతో తండ్రి నాయన వినిపించిన వాక్కులను బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, ఈరోజు స్పాన్సర్ చేసిన ఇదిగో తండ్రి నాయన మిషనరీ జకయ్య గారిని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా. ఇదిగో తండ్రి నాయన వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి, అభిషేకించండి. ముఖ్యంగా విన్న ప్రతి బిడను బట్టి స్తుతులు స్తోత్రంలో ప్రభా. ఏదైతే పాపంగా ఉంటున్నదో ఇది ఈరోజు తెలుసుకున్నారు గనుక ప్రభా, ఈ రోజు నుంచి తండ్రి నాయన అటువంటి పాపపు జోలికి పోక కేవలం నీ వైపు చూస్తూ నైనా ముందుకు కొనసాగుటకు, నీ శక్తిని, నీ సన్నిధి కాంతిని తండ్రి నాయన ఆశ్రయించి ముందుకు కొనసాగుటకు కృపను అనుగ్రహించమని, వారి కుటుంబాలన్నింటిని, వింటున్న వారి కుటుంబాలన్నింటినీ పిల్లా పాపలతో సుఖశాంతులతో వర్ధిల్లుటకు కృపను అనుగ్రహించమని, ఏ కుటుంబంలో ఉద్యోగం లేక ఏడుస్తున్నారు యవ్వన బిడ్డల కొరకు వారికి ఉద్యోగాన్ని ప్రసాదించండి. ఏ కుటుంబంలో రక్షణ లేదని ఏడుస్తున్నారు వారికి రక్షణ ప్రసాదించండి. ఏ కుటుంబంలో వివాహం కాక ఏడుస్తున్నారో ఆ కుటుంబంలో ఇదిగో తండ్రి నాయన సాటి అయిన సంబంధితో తృప్తిపరిచి నడిపించి బ్రొచ్చి కాపాడమని, ఇదిగో తండ్రి వారందరినీ నీ ఉచితమైన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడమని, నీ యొక్క అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములు, వెంతలను, మహత్వ సూచక్రియలను విడుదల చేసి నడిపించమని నజరేయుని యేసు పరిశుద్ధ నామమున అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, ఆల్ ఆఫ్ యూ.